హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మా కోవెట్ వ్లాగ్స్. అరబిక్ నేర్చుకుందాం తెలుగులో. అరబిక్ పదాలు తెలుగులో కొన్ని పదాలు నేర్చుకుందామండి. హాయ్ అండి. అరబిక్ నేర్చుకుందాం తెలుగులో. కొత్తగా అరబ్ కంట్రీస్కి వచ్చేవాళ్ళు కొంచెం కాకపోతే కొంచెమైనా అరబిక్ నేర్చుకుంటే ఎదుటివారు మనకి ఏ పని చెప్తున్నారో తొందరగా తెలుస్తుందండి. పని చేయడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది వాళ్ళు చెప్పేది మనకు తెలిస్తే. అలాగేనండి, ఈ వీడియోలో చూద్దాం. ఇలియోం సును సవి గదా అంటే ఈరోజు. ఇలియోం అంటే ఈరోజు. సును సవి గదా అంటే గదా అంటే మధ్యాహ్నపు భోజనాన్ని గదా అంటారండి. ఈరోజు ఏమి వంట చేయాలి అని మీరు అడుగుతున్నట్టు ఆవిడ మీకు చెప్పింది. సవి మజ్బూస్ అంటే ఈరోజు మజ్బూస్ చేయమని ఆవిడ మీకు చెప్తున్నారన్నమాట. సవి మరగ్ అంటే కూర వండు. అంటే కూర అంటే మరగ్ అంటారండి. అరబిక్లో కూరని మరగ్ అంటారు. సవి మరగ్, సవి మజ్బూస్. తర్వాత సవి సాలత. సాలత అంటే కియార్, అలాగే టమాటా, కస్సు, వైట్ ఆనియన్, అలాగే క్యాప్సికము, కస్, జడ్జీర్ అంటే వాళ్ళు తినే ఆకులండి. ఇవన్నీ కలిపి కట్ చేసి పెట్టేదాన్నే సాలత అంటారండి. సాలత అంటారు. అరబిక్లో సాలట అంటారండి. అలాగే నేను అంటే అరబిక్లో అనా. నువ్వు అంటే మగవాళ్ళకైతే ఇంత అంటారు. అదే ఆడవాళ్ళకి అనాలంటే ఇంతి అంటారు. ఆమె అంటే హియా అని అంటారు. అతడు అంటే హువ్వా అంటారండి. అరబిక్లో హువ్వా అంటారు. అలాగే అనా ఎగ్దర్ అంటే నా వల్ల అవుతుంది. మీ వల్ల అయ్యే పని అయితే అనా ఎగ్దర్ అని చెప్పాలి అరబీలో. అదే మీ వల్ల కాని పని అయితే అనమయగ్దర్, అనమయగ్దర్ బాబా అని చెప్పాలి. అంటే నా వల్ల కాదు. జింజాల్, గిర్గిర్ అంటే లొల్లి, గొడవ. ఇద్దరు పని మనుషులు ఎక్కువగా కొంచెం కోపంగా మాట్లాడుకుంటుంటే వాళ్ళు విన్నారనుకోండి, అనమాయబి గిర్గిర్ అని వాళ్ళు కొంచెం కోప్పడతారు. గిర్గిర్ మాయబి అనా, సీదా సీదా కళ్ళం. మా వస్తువు ఏమైనా అక్కడ ఉందనుకోండి, అరబ్బీ వాళ్ళు అది నీదా అని అంటానికి అరబ్బీలో మాలింత నీదా అంటారు మగవాళ్ళకైతే. అదే ఆడవాళ్ళకైతే మాలింతి అంటే నీదా అని అర్థం. ఏబి అంటే కావాలి, మా ఏబి అంటే వద్దు అని. అలాగే కోపం అంటే అరబిక్లో జలాన్ అంటారు. కోపాన్ని జలాన్ అంటారండి. ఖోఫ్ అంటే భయం. అనఖోఫ్ అంటే నాకు భయం అని అర్థం. ముష్కిల్ అంటే ప్రాబ్లం. ఇంత ముష్కిల్ వాజిద్ అని అంటూ ఉంటారు పిల్లలు సరదాగా. అంటే నీతో చాలా కష్టం అని అర్థం. చీజ్ అంటే ప్లాస్టిక్ కవర్. జీబీ చీజ్ అంటే తీసుకెళ్ళి ప్లాస్టిక్ కవర్ ఇవ్వాలండి. అలాగే త్వరగా అంటే అరబిక్లో సొరా. సొరా అంటే త్వరగా అని అర్థం. సూరా అంటే ఫోటో. సవ్వర్ సూరా అంటే ఫోటో తీ. సవ్వర్ సూరా అంటే ఫోటో తీ. దవామ్ అంటే కొయిటీస్ ఏ జాబ్కి వెళ్ళినా, అంటే హాస్పిటల్ అవ్వచ్చు, అలాగే పోలీస్ స్టేషన్ అవ్వచ్చు, ఏ జాబ్కి వెళ్ళినా అనరో దవామ్ అంటారు. అనరో దవామ్ అంటారు. అంటే నేను పనికి వెళ్తున్నాను. అలాగే వాసన అంటే అరబ్బీలో రీహా అంటారు. రీహా. మన ఇండియాలో మంచి సువాసన వేస్తుంటే ఎవరో ఫలానా కూర వండుతున్నారు అని చెప్పుకుంటాం కదండి. అదే మన ఇంట్లో అయితే 1 గంటకి చేయాల్సిన భోజనం 12 గంటలకే తినేస్తాము. కానీ ఇక్కడ అలా కదండి. వంట వాసనలు, నూనె వాసనలు, అలాగే చెమట వాసనలు వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదండి. వెంటనే జీబీ పెహం అంటారు, తీసుకెళ్ళిస్తే బహూరు వేసుకుంటారన్నమాట రూమ్స్ అన్నిట్లో. రీహా అంటే వాసన అని అర్థం అండి. అలాగే పేపర్ని వరగా అంటారు. పేపర్ని వరగా అంటారు. న్యూస్ పేపర్ని జరీదా అంటారు. న్యూస్ పేపర్ని జరీదా. చప్ చుప్ అంటే నోరు ముయ్యి అని అరబ్బీలో అర్థం వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్.